ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.3 కంప్లీట్ చేశాను. ఇప్పుడు 2.3 కంప్లీట్ చేశాను. ఇప్పుడు 2.4 చెప్తాను. ఫస్ట్ వన్ చూడండి. రైట్ ద రెసిప్రోకల్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. అంటే రెసిప్రోకల్స్ అంటే చూడండి, సపోజ్ 5/8 ఉందా, ఇది 8 పైకి వస్తుంది, 5 కిందికి. ఓకే, అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. నేను చెప్తాను చూడండి. ఇక్కడ 5/8 ఉంది కదా, సో ఇది 8/5 అవుతుంది. ఓకేనా, అంతే, చాలా సింపుల్. కింది పైకి అవుతుంది, పైంది కిందికి అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ వన్ చూడండి, ఇది 7/8, జస్ట్ రివర్స్ అవుతుంది అంతే. ఓకే, 7/13 థర్డ్ది, ఫోర్త్ది 4/3 అంతే. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ ఫైండ్ ద ఫాలోయింగ్. ఇక్కడ డివిజన్ ఉంది, మనం అది ఫైండ్ చేయాలి అంతే. నేను చెప్తాను చూడండి. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి, 18 డివైడెడ్ బై 3/4. నేను చెప్తాను. ఇక్కడ చూడండి, 18 డివైడ్స్ 3/4 కదా, సో ఇది రెసిప్రోకల్ చేయాలి. ఇంతకుముందు చేసాం కదా రివర్స్, సో దాన్ని రెసిప్రోకల్ అంటారు. సో దీన్ని కూడా సేమ్ అలాగే రివర్స్ చేయాలి ఈ వీటిని. ఓకే, చూడండి, 18 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ ఈ 3/4 ఉందా చూడండి. ఇప్పుడు రెసిప్రోకల్ ఆఫ్ 3/4 ఏం చేయాలి, రెసిప్రోకల్ ఇది కదా, సో యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇక్కడ రాయాలి ఫస్ట్. ఓకేనా, తర్వాత 18 ఇంటూ రెసిప్రోకల్ ఏమైంది ఇక్కడ 3/4 కదా, సో 3/4 యాజ్ 4/3. సో ఇప్పుడు చూడండి, 3 1s 3 6 కట్ అవుతుంది కదా, సో అలా చేసేయాలి. ఇప్పుడు ఏం రిమైన్ ఉంది, 6 ఇంటూ 4, సో ఆన్సర్ 24 అంతే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 8 డివైడెడ్ బై 7/3. చూడండి, ఇప్పుడు 8 ఇంటూ రెసిప్రోకల్ దేనికి 7/3. ఓకే, 7/ఆఫ్ ఇక్కడ 7/3. దెన్ 8 ఇంటూ 7/3 ఏమవుతుంది, 3/7 అవుతుంది. ఓకే, సో ఇది మనకి కట్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి 8 ఇంటూ 3 ఇలా వేసేసుకోవాలి బై 7. ఓకే, 8 3s 24/7 అంతే. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ది ఏంటి, 3 డివైడెడ్ బై 2/1/3. చూడండి, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే మనం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే 3 2s 6, ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ అని నేను లాస్ట్ వీడియోలో కూడా చాలా చెప్పాను ఇలాంటివి. ఇలా చేయాలి. ఓకేనా, చూడండి, ఫస్ట్ 3 డివైడెడ్ బై, నేను డైరెక్ట్ చేసేస్తున్నాను మీకు తెలుసు కాబట్టి, 3 2s 6 + 1 7. సో 7/, ఇది లాస్ట్ కింద ఏముంటుందో అది 3. ఓకే, ఇప్పుడు సేమ్ ఇలా రెసిప్రోకల్ లాగా చేసేయాలి, ఫస్ట్ 2 లాగా. ఓకే, సో నేను డైరెక్ట్ వేసేస్తున్నాను బికాజ్ అవన్నీ రాయట్లేదు. ఓకేనా, సో 3 ఇంటూ రెసిప్రోకల్ అవుతే ఏమవుతుంది, 3/7. ఇది కూడా కట్ అవ్వదు కాబట్టి చూడండి, 3 ఇంటూ 3/7, సో 9/7. ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి క్వశ్చన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి మనం దీన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. బికాస్ క్వశ్చన్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి కన్వర్ట్ చేయాలి. ఓకేనా, చూడండి, 7/9, 7 1s 7, 2. ఓకే, అంటే 1 2/7. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, 5 డివైడెడ్ బై 3 4/7, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, బట్ నెంబర్స్ చేంజ్ అయ్యాయి, చాలా ఈజీగా ఉంది బిట్ కదా. ఓకేనా, చూడండి, నేను కూడా డైరెక్ట్ వేసేస్తున్నాను సేమ్ దీనిలాగా. డివైడెడ్ బై 7 3s 21 + 4 ఎంత, 25. ఓకే, 25/7. ఓకే, దెన్ ఇప్పుడు రెసిప్రోకల్ చేసేసుకోవాలి. ఓకే, 5 ఇంటూ
7/25. ఇక్కడ కట్ అవుతుంది కదా, 5 1s 5 5s. ఇప్పుడు ఇంకా ఏం మిగిలింది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం రిమైన్ ఉంది, ఒక 7 5 అంతే కదా. సో 7/5. దీన్ని క్వశ్చన్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి వచ్చింది కాబట్టి మనం కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో 5 / 7. ఓకే, 5 1s 5, దెన్ 2. సో ఆన్సర్ 1 2/5 అంతే. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. ఓకేనా, ఈ బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. థర్డ్ బిట్ చూడండి, ఫైండ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు సేమ్ అలాంటివే, బట్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ బిట్లోని ఇవి ఇటు సైడ్ వచ్చాయి, ఇది ఇటు సైడ్ వచ్చాయి అంతే. ఓకేనా, నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి 2/5 / 3. ఇది చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఫస్ట్ 2/5 యాజ్ ఇట్ ఈస్ వేసేసుకోవాలి. సో ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలి, రెసిప్రోకల్ అని చెప్పాను కదా. సో బట్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ 1/3 వేసుకోవాలి. పైన ఏం లేదు కాబట్టి న్యూమరేటర్ 1 అని వేసుకోవాలి. ఓకే, దెన్ 2 × 1/5 × 3. ఓకే, 2 1s 2, 5 3s 15 అంతే ఆన్సర్. ఓకేనా, సెకండ్ వన్ చూడండి, 7/8 / 5. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, 7/8 × 1/5. సో 7 × 1/8 × 5. 7 1s 7, 8 5s 40 అంతే ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 4/9 / 4/5. ఇప్పుడు చూడండి, ఇది డబల్ ఉంది. సో ఇది చాలా ఈజీ ఇంకా, బికాజ్ ఇక్కడ లేవు, 1 వేసుకున్నాం మనం, లేకపోతే న్యూమరేటర్. సో ఇక్కడ న్యూమరేటర్తో పాటు ఇక్కడ వచ్చింది, ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, చూడండి ఇప్పుడు 4/9 × 4/5. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే 5 కదా. ఓకే, సారీ, 4/9 × రెసిప్రోకల్ అవుతే 5/4 అవుతుంది. ఓకే, సో 4 1s 4 1s. ఇప్పుడు ఇంకా ఏం రిమైన్ ఉంది, 5/9 అంతే ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫార్మ్ 5 ప్రాబ్లమ్స్ ఈచ్ సిమిలర్ టు క్వశ్చన్స్ 1 2 and 3 అండ్ ఫైండ్ దేర్ ప్రాబ్లమ్స్. ఇది చూడండి, 5 ప్రాబ్లమ్స్ రాయమంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ బిట్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయా, అలా మీరే క్వశ్చన్స్ ఫామ్ చేసి మీరే వాటికి సొల్యూషన్ రాయాలి. అలాగే సెకండ్ బిట్ కూడా సేమ్ క్వశ్చన్స్ రాసి మీరే ఆన్సర్స్ రాసుకోవాలి. థర్డ్ బిట్ కూడా సేమ్ అలాగే. ఓకే, అలా 5 రావాలి. ఓకేనా, మీరే ట్రై చేయండి. ఓకేనా, ఫిఫ్త్ వన్ చూడండి, దీపక్ కెన్ పెయింట్ 2/5 ఆఫ్ ఏ హౌస్ ఇన్ 1 day. అంటే వాళ్ళ హౌస్లో పెయింట్ 2/5 1 dayలో దీపక్ పెయింట్ చేసేసాడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ హీ కంటిన్యూస్ వర్కింగ్ ఎట్ దిస్ రేట్, ఒకవేళ తను అలాగే కంటిన్యూ చేస్తే హౌ మెనీ డేస్ విల్ హీ టేక్ టు పెయింట్ ద హోల్ హౌస్. ఒక టోటల్ హౌస్ చేయడానికి ఇంకా ఎన్ని డేస్ తీసుకుంటాడు అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను చెప్తాను సొల్యూషన్. చూడండి, దీపక్ కెన్ పెయింట్ ఇన్ 1 day ఈక్వల్స్ టు 2/5. క్వశ్చన్లోనే ఇచ్చాడు కదా, చూడండి 2/5 1 dayలో అంతే వేసాడు. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ హీ టేక్ టు కంప్లీట్ ద హోల్ హౌస్. అంటే హోల్ హౌస్ అంటే ఒక హౌస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఇంకెన్ని డేస్ తీసుకుంటున్నాడు అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఈ 1 / 2/5. ఓకే, ఇప్పుడు దీన్ని 1 × రెసిప్రోకల్ చేయాలి. ఓకే, 5/2. దెన్ చూడండి ఇక్కడ 1 × 5/2, 5 1s 5/2. ఇక్కడ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి 2 / 5, 2 2s 4, దెన్ 1. ఓకే, ఇక్కడ 2. ఓకే, దెన్ ఆన్సర్ 2 1/2 డేస్ అంటే 2.5. 1/2 అంటే హాఫ్ కదా. సో 2.5 days తను ఒక హౌస్ మొత్తం కంప్లీట్ చేయడానికి అన్ని డేస్ తీసుకుంటున్నాడు. ఓకేనా.